శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. తెలుగు వన్ ప్రేక్షకులకి, హైందవ జనకోటికి భార్గవ శర్మ నమస్కారం. ఇమం మే వరుణ శృదీహవ మధ్యాచ మృణయాత్వామవస్యురాచకే. వరుణుని యొక్క మంత్రం ఇది. అష్టదిక్పాలకులలో పడమరగా ఉండి పడమట దిక్కుని పాలిస్తూ మనకి జీవకారణమైనటువంటి నీటిని ప్రసాదిస్తున్నటువంటి భగవానుడు వరుణుడు. గంధాకర్షణ అనేటువంటి లక్షణాన్ని మనం వదులుకోవాల్సి వస్తుంది. గంధాకర్షణ లక్షణము అంటే సుగంధ వాసనలకి మనము ఆకర్షితులవ్వటము, సహనాన్ని కోల్పోవటము, ఏదైనా దుర్గంధం వచ్చినప్పుడు ఇలాంటివన్నీ కూడా, ఈ లక్షణాలన్నీ కూడా మనము కోల్పోవటం, మనం వదిలిపెట్టడం అంటూ జరిగితే ఈ యొక్క 12వ మెట్టు మీద ఉన్నటువంటి వరుణదేవుడు, వారుణాస్త్రాన్ని ఆయుధముగా కలిగినటువంటి వరుణదేవుడు 12వసారి యాత్ర చేస్తున్నటువంటి దీక్షాధారునికి ఇచ్చేటువంటి నామధేయం ఏంటంటే వరుణస్వామి అనేటువంటి పేరునిస్తాడు. ఆ యొక్క దీక్షాధారునికి అందచేస్తున్నటువంటి వరము, శక్తి ఏంటి అంటే భైరవీ తత్వము అనేటువంటి శక్తిని అందజేయటం జరుగుతుంది. భైరవీ తత్వము అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా పొంది ఉండటమే. ఈ భైరవీ తత్వములో మనకి వచ్చేటువంటి లక్షణం ఏంటంటే సాధనా మార్గంలో ఎదురయ్యేటువంటి అనేక రకములైనటువంటి ఆటంకాలు ఏవైతే ఉంటాయో ఆటంకాలు తొలగింపబడతాయి. ఒక గురు రూపములో కానీ, ఒక శక్తి రూపములో కానీ, ఒక యుక్తి రూపములో కానీ, ఒక వ్యక్తి రూపములో కానీ ఏదో ఒక రకముగా ఆ యొక్క ఆటంకాలని మనము దూరం ఎలా చేసుకోవాలో మనకి తెలియజేయబడుతూ ఉంటుంది. మన యొక్క గమ్యము వైపు మనము దేన్నైతే సాధించాలి అనుకొని పరుగెడుతూ ఉన్నామో ఆ గమ్యం వైపు ఎటువంటి ఆటంకాలు లేకుండా పరుగెడుతూనే ఉంటాము, గమ్యాన్ని చేరుకుంటాము. సాధనా మార్గము మరింత సులభమవుతుంది. అంతటి శక్తి ఈ భైరవీ తత్వంలో మనకి లభిస్తుంది. ఆ శక్తిని 12వ మెట్టు మీద ఉన్నటువంటి వరుణదేవుడు మనకి అనుగ్రహించడం జరుగుతూ ఉంటుంది. భక్తులారా, చాలా వరకు మనం గమనిస్తూ ఉంటాం, మండల కాలము పూజ పూర్తయిన తర్వాత శబరిమల నుంచి రాగానే స్వాములందరూ ఏం చేస్తారంటే మాల విసర్జన చేసిన వెంటనే అయ్యప్ప బ్రహ్మచారి, ఆయనకి స్త్రీల యొక్క పొడ పట్టదు కాబట్టి ఆయన ఫోటోలని, ఆయనకి సంబంధించిన వస్తువులని ఇంట్లో ఉంచుకోవటం మూలంగా మహాపాపము, మహా అపరాధము జరిగి మనము శిక్షింపబడతాము అనేటువంటి భావనలో ఉంటారు. ఇందులో 2 రకాల ప్రశ్నలు ఉన్నాయి. అసలు భగవంతుడు మనల్ని శిక్షిస్తాడా? రెండవ ప్రశ్న, అయ్యప్ప స్వామి పటాలని మనము నిత్య పూజలో కానీ 365 రోజుల సంవత్సరం అంతా కానీ ఇంట్లో గోడకి తగిలించి కానీ ఉంచి నమస్కరించుకుంటూ ఉండవచ్చునా? మొదటి విషయం ఏంటంటే భగవంతుడు క్షమాహృదయుడు తప్పితే శిక్షించేవాడు కాదు. ఎంతో ఇంకా మనం ఆ యొక్క శిక్ష నుంచి తప్పించుకోలేనన్ని పాపాలు చేస్తే తప్పితే భగవానుడు మనల్ని శిక్షించడు. బ్రహ్మచర్యం గురించి గనక మనం ఆలోచిస్తే కేవలం అయ్యప్ప స్వామే కాదు, గణపతి బ్రహ్మచారి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి బ్రహ్మచారి, ఆంజనేయ స్వామి బ్రహ్మచారి. మరి వాళ్ళకి ఎవరికి ఆడవాళ్ళు పూజించుకోవట్లేదా? వాళ్ళ ఫోటోలేవి మన ఇంట్లో లేవా? చిన్ముద్ర రూపముతో, చిన్ని బాలుడి రూపముతో ఎంతో ముద్దుగా చిరునవ్వులు ఒలికిస్తూ మన బాధలన్నీ కూడా కడతీర్చడానికి వచ్చి పట్టబంధముతో యోగాసీనుడైనటువంటి ఆ అయ్యప్ప స్వామి ఫోటో ఇంట్లో ఉంటే తప్ప, ముట్టుకోగానే ప్రాణం తీసి చిన్నపిల్లలు వేళ్ళు కాళ్ళు పెడుతున్నటువంటి స్విచ్ బోర్డులు, కరెంట్లు ఇంట్లో ఉండవచ్చును. పొరపాటుగా ఉపయోగిస్తే పేలిపోయి మన ఇంటినే కాకుండా పక్కనున్న ఇంట్లో వాళ్ళను కూడా తీసుకెళ్ళిపోయేటువంటి సిలిండర్లు మనకు అందుబాటులో ఉండవచ్చును. అయ్యప్ప స్వామి ఫోటో ఉండకూడదా? అయినా ఒక అనుమానం, ఒకవేళ ఇంట్లో ఫోటో పెట్టుకోగానే ఆ పక్క నుంచి ఎవరైనా ఆడవాళ్ళు వెళ్ళగానే కోపం తెచ్చుకొని మనల్ని శపించేటువంటి శక్తి భగవంతుడు ఎలా అవుతాడు? ఆయన దృష్టిలో ఆ తల్లి అయినా, నేనైనా, నా తల్లి అయినా, నా భార్య అయినా, నా కూతురైనా ఒకటే కదా. అందుకే కదా మాల వేసుకున్నవాడు ప్రతి ఒక్కళ్ళు కూడా తాను అయ్యప్ప స్వామిగా భావిస్తూ అందరినీ మాత అని పిలుస్తాడు. అలాంటి అమ్మ మీద కోప్పడేటువంటి
భగవంతుడు ఎవరన్నా ఉంటారా? కాబట్టి 365 రోజులు కూడా నిత్య పూజలో స్వామివారి ఫోటో పెట్టుకోవటంలో ఎటువంటి అభ్యంతరము లేదుగాక లేదు. ఈ విషయంలో మనకి తోచినటువంటి భావాల్ని మనం నిర్మించుకొని, స్వామి బ్రహ్మచారి కాబట్టి ఆయన ఫోటో మిగతా రోజుల్లో ఉండకూడదు, మండలకాలం మాత్రమే ఇంట్లో ఉండాలి, ఆయన అపవిత్రుడైపోతే మనల్ని శపిస్తాడు అనేటువంటి భావాలు ఏవైతే మనలో ఉన్నాయో అవన్నీ కేవలము మన భగవంతుణ్ణి మనము నిందించినట్టుగానే జరుగుతూ ఉంటుంది. ఆయనని మనము తూలనాడుతూ ఉన్నట్టుగానే, ఆయన మీద మనకి నమ్మకం లేకుండా ఆయన గురించి మాట్లాడుతున్నట్టుగానే ఉంటుంది. ఎంతో అద్భుతమైనటువంటి జీవలక్షణమైనటువంటి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అంత పవిత్రమైనటువంటి జీవనది లాంటి లక్షణము మన యొక్క హైందవ ధర్మము. ఆ జీవనది జీవముతో ఉన్నంతకాలము, స్వచ్ఛంగా ఉన్నంతకాలము ఎన్నో ప్రాణులకి ఆసరాగా ఉంటుంది, ఆహారముతో కానీ ఇంకా అనేక రకాలుగా. అలాంటి జీవనదిలో మనకి తోచింది ప్రతి ఒక్కటి కలుపుతూ పోతే అది ప్రస్తుతం ఉన్నటువంటి మూసి కాలవలాగా తయారైపోతుంది, దుర్గంధాలను వెదజల్లుతూ ఉంటుంది. కాబట్టి మన హైందవ ధర్మంలో ఉండేటువంటి పద్ధతుల్ని పూర్తిగా తెలుసుకొని వాటిని ప్రచారం చేసినప్పుడే మన హైందవ ధర్మం జీవించి ఉంటుంది. అంతే తప్పితే మనకి తోచిందల్లా చెప్తూ పోతే చాలా తొందరలోనే మన యొక్క హైందవ ధర్మం అనేది కంటికి కనిపించకుండా పోయేటువంటి రోజులు ఎంతో దూరంలో ఉండవు. కాబట్టి హైందవ జనులారా, హైందవ భక్తులారా, మీకు ఇదే నా నమస్కారం. ప్రతి ఒక్క విషయాన్ని స్థూలంగా పరిశీలించి ఆ యొక్క విషయాన్ని గ్రహించి అందరికీ తెలియజేయవలసిందిగా మనవి. స్వస్తి.